ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना भुवनाथं तं सजीवं साद्वैतं सावधूतं हरिजना सहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपदां सहगना ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिका राधाकान्ता नमोस्तुते। तप्तकाञ्चना गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी विनामिनि। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष पाश्चात्यदेशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत श्रीवासुदेव गौरभक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। సో ఈరోజు ఇస్కాన్ సంస్థ యొక్క చరిత్రలో ఒక విషాదకరమైన రోజు. మీ అందరికీ తెలిసే ఉంటుందేమో చాలా మందికి. పరమ పూజ్య గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్ గారు ఈ బౌద్ధ జగత్తులోకి ప్రభుపాద సేవలో ప్రభుపాద దగ్గరికి వెళ్ళిపోయారు. ఆయన సాంగత్యం మనకి ఇక మీద దొరకదని తెలుసుకుంటున్నందుకు చాలా దుఃఖంగా ఇదిగా ఉంది. మహారాజ్ గారు చాలా సీనియర్ డిసైపుల్. మహారాజ్ గారు ప్రభుపాద వారి యొక్క మొట్టమొదటి ఇండియన్ శిష్యుడు. ప్రభుపాద శిష్యుల్లో ఈయన మొట్టమొదటి ఇండియన్. అయితే ఆయన ఈరోజు మార్నింగ్ 9:20 మనందరినీ వదిలి ప్రభుపాద గారి సేవలో ప్రభుపాద గారికి వెళ్ళారు. ఆయన సేవలు మొత్తం ఉత్తర భారతదేశం మొత్తం కూడా ఆయన ఎంతో విజయవంతంగా ఒకే తాటిపై ప్రభుపాద వారి యొక్క ఆదేశాలకి అనుగుణంగా నడిపిస్తూ ఎంతో సమర్థవంతంగా ఎంతో ఉత్సాహంగా ప్రచార కార్యక్రమాన్ని నడిపిస్తున్న వ్యక్తి ఆయన.
ప్రభుపాద వారు ఇచ్చిన ఏకైక అతి ముఖ్యమైన ఆయనకి ఎన్నో ఉపదేశాలు ఇచ్చారు, కానీ అతి ముఖ్యమైన ఉపదేశం ఏంటంటే పుస్తకాలను ప్రింట్ చేయించి వితరణ చేయించడం ఆయనకి ఇచ్చిన ఒక ఒక పర్సనల్ ఇన్స్ట్రక్షన్. దాన్ని మహారాజు గారు తోచా తప్పకుండా చేయిస్తూ గత 10 సంవత్సరాల నుంచి ఇస్కాన్ ఢిల్లీ ప్రపంచం మొత్తం మీద మారథాన్ అనే కాదు, ఇయర్లీ బుక్ డిస్ట్రిబ్యూషన్ లో #1 స్థానంలో నిలబడుతూ వస్తుంది. అంతేకాదు, దాని దరిదాపుల్లో ఎవరు కూడా అంత అంత ఎక్కువగా ఆయన ప్రోత్సాహంతో గోపాల్ వారి ఇన్స్ట్రక్షన్ అని పాటిస్తూ ఇస్కాన్ ఢిల్లీని ఆ, ముందుగా నడిపించడం అది చాలా హర్షించిన అంత చాలా ఎప్రిషియేట్ చేయవలసిన విషయం. గోపాల్ వారి యొక్క ఆదేశం అనుసారం ఆయన 1976 నుంచి బీబీటీ కి ట్రస్టీగా, బీబీసీ చైర్మన్ గా ఆయన సేవలు అందిస్తున్నారు ఇప్పుడు కూడా. ప్రత్యేకించి గోపాలకృష్ణ మహారాజ్ గారు హిందీ అనువాదంలో చాలా ప్రముఖ పాత్ర వహిస్తూ ఉండేవారు. ప్రభుపాద గారి సమయంలో భాగవతాన్ని ఆయన హిందీలో అనువాదం చేసి ప్రభుపాద చేస్తే ప్రభుపాద గారు చాలా ఆనందించారు. అది ప్రభుపాద వారిని టీచ్ చేయాలని ఆయన తపన ఎంత ఉండేది. ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే రాత్రి ఎంత మీటింగ్ అవనివ్వండి, ఎప్పుడు పడుకోనివ్వండి, ఏం చేయనివ్వండి, ఏ మందిరంలో ఉండనివ్వండి, అది ఢిల్లీ అవనివ్వండి, ముంబై అవనివ్వండి, లేదా బృందావనం అవనివ్వండి, లేదా అమెరికా అవనివ్వండి, కెనడా అవనివ్వండి, ఎక్కడ అవనివ్వండి, మంగళారతి కంపల్సరీగా మహారాజే ఇస్తారు. ఆయన తన జీవితంలో మంగళారతి ఇవ్వకుండా ఉన్న రోజంటూ లేదు. ఏదైనా ఒక మందిరంలో ఉన్నారు అంటే ఆ మందిరంలో మంగళారతి మహారాజు ఇవ్వాల్సింది. రాత్రి ఎంత టైం ఉన్నా అది రాత్రి ఎన్ని గంటలు పడుతున్నారో సంబంధం లేదు. ఎన్ని గంటలు పడుకున్నా ఉదయం లేసి ఆయన మంగళారతి అటెండ్ అవ్వడం కాదు, మంగళారతి ఇస్తారు. అది ఆయన గొప్పతనం. అలా ఇప్పటికి కూడా, అంటే ఈ రోజు వరకు కూడా అది జరుగుతున్నాం. అంటే లాస్ట్ 5-6 రోజుల నుంచి కొద్దిగా ఆయన బాత్రూమ్ లో పడిపోయి ఫ్రాక్చర్స్ వల్ల రాలేకపోవచ్చు, కానీ ఆయనకు ఓపిక ఉంటే మంగళారతి ఇస్తూనే ఉంటారు. అది చాలా ఇన్స్పైరింగ్. ఈ వయసులో కూడా ఆయన వాళ్ళ మంగళారతికి వెళ్ళడం, అటెండ్ అవ్వడం కాకుండా మంగళారతి ఇవ్వడం, కష్టపడి ఆ వయసులో 80 ఈ ఆగస్ట్ వచ్చుంటే 80 సంవత్సరాలు కంప్లీట్ అయ్యింది. ఇది 80వ జన్మదినం చేసుకుంటారన్న సమయంలో ఇది అయింది. ఆయన గోపాలకృష్ణ మహారాజ్ గారు 1944 ఆగస్టు 14వ తారీఖు నాడు ఆయన జన్మించారు ఢిల్లీలో. అయితే ఆ రోజు అన్నద ఏకాదశి నాడు జన్మించారు ఆయన. ఏకాదశి నాడు జన్మించడం చాలా మంది అని అంటున్నారు. లోకనాథ్ మహారాజ్ గారు ఏకాదశి నాడు, జయపద మహారాజ్ గారు ఏకాదశి నాడు, ఈయన అందరు చాలా పెద్ద పెద్ద స్టాల్ వార్స్ అందరూ కూడా ఏకాదశి నాడే జన్మించారు. ఈరోజు ద్వాదశి.
నిన్న ఫాస్టింగ్ అయింది, ఈ రోజు ద్వాల్సినాడు మహారాజు గారు వెళ్ళిపోయారు. సో మహారాజు గారు ఢిల్లీ యూనివర్సిటీలో నుంచి గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఫ్రెంచ్ గవర్నమెంట్ ఫెలోషిప్ మీద ఫ్రెంచ్ యూనివర్సిటీలో ఆయన బిజినెస్ 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 అడ్మినిస్ట్రేషన్ లో మళ్ళీ ఆయన అమెరికాలో చేశారు. బిజినెస్ మేనేజ్మెంట్ లో పీజీ చేశారు. అది అయిన తర్వాత బిజినెస్ మేనేజ్మెంట్ పీజీ అయిన తర్వాత బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో పీజీ చేయడానికి ఆయన కెనడా వెళ్ళారు, మోంట్రియాల్ మెక్గిల్ యూనివర్సిటీ. అక్కడ ప్రభుపాద వారిని మొట్టమొదటిసారిగా 1968 జూన్ 1వ తారీఖున చూశారు. అయితే ప్రభుపాద వారు కలవడానికి ఒక సంవత్సరం నుంచి ఆయన ఈ సత్యాన్వేషణ కోసం రకరకాలుగా రకరకాల మందిరాలు వెళ్ళడం, రకరకాలుగా ప్రయత్నించడం జరుగుతూ ఉంది. చర్చిలకు వెళ్ళారు, మందిరాలకు వెళ్ళడం, అనేక సంస్థలకు వెళ్ళడం, అందరితో చర్చించడం ఇలా చేస్తూ ఉన్నారు. సంహవ్ ప్రభుపాద వారు కూడా ఇస్కాన్కి వచ్చారు. ఇస్కాన్కి వచ్చిన తర్వాత కొద్దిగా నచ్చింది, ప్రభుపాద వారు వస్తున్నారు తెలిసేసరికి ప్రభుపాద వారిని కలవడానికి ఆయన ఇస్కాన్ మందిరికి 30వ తారీఖు మే 30వ తారీఖున వచ్చారు. ఒక రోజు ముందు, ఒక రోజు 2 రోజులు 30, 31, 1 3 రోజుల ముందు వస్తే వాళ్ళు సేవ ఇచ్చారు. ఆ సేవ ఏంటి? ప్రభుపాద గారు రాబోతున్న రూమ్ ని క్లీన్ చేయమని. ఆ 2 రోజులు మొత్తం ఆయన ఫుల్ అబ్జర్వ్ అయిపోయారు. అంటే ఆయన బయటికి కూడా రాలేదు. 2 రోజులు కంప్లీట్ గా ఆయన మహారాజ్ గారి యొక్క ప్రభుపాద వారి యొక్క రూమ్ ని క్లీన్ చేస్తూ ఉండిపోయారు. ప్రభుపాద వారు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా తన రూమ్ ఇంత నీట్ గా ఉండడం చూసి చాలా ఆశ్చర్యపోయారు. అప్పుడు కలిసినప్పుడు ఆ విధంగా ప్రభుపాద వారిని కలవాల్సి వచ్చింది. ప్రభుపాద వారు తెలిసింది ఎవరు ఇంత బాగా చేశారంటే ఇలాగ ఒక ఇండియన్ అబ్బాయి, ఇండియన్ అది తీసరని చెప్పి ఆ విధంగా గోపాలకృష్ణ మహారాజు ప్రభుపాద వారి తోటి పరిచయం ఏర్పడ్డారు. చాలా ప్రభుపాద వారికి సెక్రటరీగా కూడా పనిచేశారు గోపాలకృష్ణ మహారాజు గారు. తర్వాత 75లో ఇండియా ప్రభుపాద వారితో పాటు వచ్చినప్పుడు ఆయన ఇండియా మొత్తానికి జీబీసీ మెంబర్ గా చేశారు ప్రభుపాద వారు. అలాగే ప్రభుపాద వారు బృందావనం, మాయాపూర్, ముంబై ఈ టెంపుల్లో ఆ ప్రాజెక్టు ఫినిష్ అవ్వని మొత్తం అంత వర్క్ అంతా ఫినిష్ చేయడానికి ఈయన ఇన్ఛార్జ్ గా చేశారు. బృందావనం అయితే ప్రభుపాద ఓపెనింగ్ చేశారు, కానీ చాలా వర్క్ పెండింగ్ లో ఉండిపోయింది. అదంతా వర్క్ కంప్లీట్ చేసే బాధ్యతనంతా గోపాలకృష్ణ మహారాజు గారు అప్పచెప్పారు. గోపాలకృష్ణ మహారాజు గారు ఆధ్వర్యంలో ఎన్నో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ వచ్చాయి. జూహు మందిరంలో కూడా మందిరం తర్వాత హెవెన్ ఆన్ ఎర్త్ అనే ఒక పెద్ద ప్రాజెక్టు. ఢిల్లీ టెంపుల్ అయితే అప్పట్లో ప్రధానమంత్రి అయిన వాజ్పేయి వచ్చి స్వయం ఆయన స్వహస్తాలతో ఆయన ఓపెనింగ్ చేసింది. అంత పెద్ద ప్రాజెక్ట్. అలాగే ముంబైలో కార్గర్లో పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది, మీరా రోడ్. బొంబాయిలో అన్ని పెద్ద పెద్ద టెంపుల్స్ అన్ని కూడా మహారాజు గారి చేతి మీద జరిగాయి. ప్లస్ ప్రభుపాద వారి ఆదేశానుసారం ఢిల్లీలో 11 టెంపుల్ కట్టాలన్న ఆదేశాన్ని అనుసరిస్తూ మహారాజు గారు ఆల్రెడీ 9 టెంపుల్స్ కంప్లీట్ చేశారు ఢిల్లీ ఏరియా. ఈ విధంగా మహారాజు గారు ప్రభుపాద ఆదేశాలను పాటించడానికి తన సాయశక్తుల ఎంతో ప్రయత్నిస్తూ
ఆ, ఈ- ఈనాడు కూడా విరామం తీసుకోవాలన్న తపన ఆలోచన లేకుండా నిర్విరామంగా ప్రభుపాదారి ఆదేశాలని పాటిస్తూ ఉం, ఆయన ఇస్కాన్కి ఎంతో సేవలు చేశారు. ప్రభుపాద ఈయన మహారాజ్ గారు ఇస్కాన్ బ్యూరో మెంబర్ అంటే బ్యూరో అనేది లీగల్ డిపార్ట్మెంట్, లీగల్ ఇష్యూస్ అన్నిటిని డీల్ చేస్తుంటారు. దాంట్లో మెంబర్ ఆయన, అలాగే జీబీసీ మెంబరు. ఆయన జీబీసీ మెంబర్ ఇండియా కాబట్టి కాదు, రష్యా మొత్తం. ప్రభుపాద వారి సమయంలో కూడా ప్రభుపాద వారు మొట్టమొదటిగా ఆయన జీబీసీ చేసింది రష్యాకి. ఆ సమయంలో అప్పుడు సోవియట్ యూనియన్ ఉండేది. సోవియట్ యూనియన్ అంటే చాలా కష్టం. అంటే అక్కడికి ఎవరు కూడా ఆ, మత ప్రచార కార్యక్రమం చేపట్టడానికి లేదు, మత స్వేచ్ఛ లేదు. క్రిస్టియానిటీ తప్ప ఇంక వేరే మతం ఎక్కడ కూడా అక్కడ చేయడానికి లేదు. ఆ టైంలో కూడా ఈయన వెళ్ళి ప్రభుపాద ఆదేశానుసారం వెళ్ళి అక్కడ ప్రచారం చేయడం, బుక్ విస్తరణ చేయడం అన్ని చేయించారు. అది మహారాజు గారి యొక్క గొప్పతనం. అలాగే ప్రభుపాద వారి యొక్క ఆదేశానుసారం అంటే ప్రభుపాద కొన్ని ఆయనకి పర్సనల్ గా ఇచ్చింది అయితే బుక్ డిస్ట్రిబ్యూషన్ కోసం. కానీ ప్రభుపాద వారు చెప్పిన ప్రతి స్టేట్మెంట్ ఆయన ఏదో రకంగా చెయ్యాలనే తపన అందులో ఉండేది. ప్రభుపాద అన్నారు, మందిరానికి 2 కిలోమీటర్ దూరంలో ఎవరు కూడా ఆకలితో ఉండకూడదు. దాన్ని నిజం చేస్తే ఆయన ఫుడ్ ఫర్ లైఫ్ ప్రాజెక్ట్ చేయించారు. ఇప్పుడు ఢిల్లీలో రోజుకి 1,75,000 మంది స్టూడెంట్స్ కి కుకింగ్ చేసి పంపిస్తాం మిడ్ డే మీల్. అలాగే కరోనాలో కూడా ప్రో మహారాజ్ గారి ఆధ్వర్యంలోనే అతిపెద్ద అన్నదాన కార్యక్రమం జరిగింది. ఆయన ప్రో మహారాజ్ గారు ఎలాగంటే అసలు మహారాజ్ గారు చేసింది ఎలాగంటే ఒక కమ్యూనిటీని తయారు చేశారు ఆయన. ఒక టెంపుల్ కాదు కట్టింది ఆయన, కమ్యూనిటీ. అక్కడ కరోనా టైంలో అన్నదానానికి చపాతీ ఇవ్వాలంటే 400 ఫ్యామిలీస్ వాళ్ళు చపాతీ చేసి ఇంట్లో చేసి ఇచ్చేవారు. అవన్నీ కలెక్ట్ చేసి వీళ్ళని దానం డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. 400 ఫ్యామిలీస్ ఒక రోజు 2 రోజులు కాదు, నెలల తరబడి చేసేవడం అన్నది అది సామాన్య విషయం కాదు. వాళ్ళకన్నీ వీళ్ళు ఆట ఈట అన్ని ఇస్తుండేవారు, వాళ్ళు చేసేవారు. అలాగే ఎక్కడైనా ఏదైనా సరే మహారాజు గారు వ్యాస పూజ జరిగినా లేదంటే ఒకసారి మా దాంట్లో మనకి బాగా గుర్తుంది, 2007, 9, 8, 10 బృందావన యాత్రలో ఢిల్లీ నుంచి మాకు మా మహారాజు గారి యాత్రకి మొత్తానికి చపాతీలు సప్లై చేశారు. ఇలాగే ఫ్యామిలీస్ అందరూ కుక్ చేయడం, ఒక వ్యక్తి అక్కడి నుంచి తీసుకొని వచ్చేవారు. అంటే 10 గంటలకి అందరూ ఫ్యామిలీస్ కలెక్ట్ చేసి 10 గంటలు బయలుదేరి 10 కల్లా బృందావనం తీసుకొచ్చి చపాతీలు ఇచ్చేవారు. అలా ఒక సంవత్సరం చేశారు. ఆ ప్రారంభంతో మేము చపాతీలు చేయడం మొదలు పెట్టించాం. మాకు అప్పుడు ఐడియా వచ్చింది, మనం కూడా చేయించగలం, మనం ఎందుకు చేయించాలి, మాతాజీని చెప్పేసి మనం చేస్తుంటే అప్పటి నుంచి మాతాజీ టీం తీసుకొచ్చి మామూలుగా చేయించడం అని మొదలు పెట్టాం. అది యాక్చువల్గా ఒక విధంగా మహారాజు గారి యొక్క ఆ సిస్టమ్ చూసి మాకు ఇన్స్పైర్ అయి చేసింది అది. అలాగా అంటే మహారాజు గారు కమ్యూనిటీ అనమాట. బుక్ డిస్ట్రిబ్యూషన్ వచ్చిందంటే మీరు మారథాన్ టైంలో ప్రతి ఒక్కరి ఇళ్లలోనూ అది ఒక పండగ. ప్రతి ఫ్యామిలీ కూడా భాగస్వామ్యం తీసుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడో చోట్ల తిరుగుతూనే ఉంటారు.
అంత ఇదిగా మహారాజ్ గారు జనాన్ని ఇన్స్పైర్ చేస్తారు, ఇచ్చేయిస్తారు. 3 లక్షలు తక్కువ బుక్స్ బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయరు. ప్రతి సంవత్సరం 3 లక్షలు మారదాన్ని ఒక నెలలో మినిమం 3 లక్షలు ఉంటాయి అవి. అంత ఉత్సాహంగా వాళ్ళు ప్రభుపాద వారి యొక్క ఆదేశాన్ని అమలు పరచాలని ఉత్సాహంలో చెప్పాం కదా. ఎప్పుడైతే మనం గురువుని మనం ప్లీజ్ చేయాలన్న తపన మనలో ఉంటే అది చేసే శక్తి కూడా గురువు నుంచి మనకు వస్తుంది. దాని నిదర్శనం గోపాలకృష్ణ మహారాజ్ గారు చేసే బుక్ డిస్ట్రిబ్యూషన్. సంచేత మహారాజ్ గారు యొక్క ప్రైజెస్ చాలా పెద్ద లాసు. ఎక్కడైనా గొడవలైనా లేదా సమస్యలు ఉన్నా అన్నింటిలోనూ మహారాజు గారు ముందు ఉంటుండేవారు. మహారాజు గారు ఇంత పెద్ద స్థాయిలో ఉన్నప్పుడు కూడా ఎంత సాఫ్ట్ మనిషి అంటే, ఒకసారి ఏదో మందిరంలో ప్రాబ్లం అయితే అక్కడ చాలా సాల్వ్ చేయడానికి వెళ్ళారు. వెళ్తే అక్కడ భక్తులు వాళ్ళ ప్రాబ్లం చెప్పుకుంటుంటే వాళ్ళ బాధకి మహారాజు అడ్డం మొదలు పెట్టారు. వాళ్ళు చెప్తున్న బాధలు విని మహారాజు అడ్డమే మొదలు పెట్టారు. అంటే ఎంత ఆయన హృదయం ఎంత సాఫ్ట్ అని మనం అర్థం చేసుకోవచ్చు. ఎంత నెమ్మది. ఒకసారి నేను ఒక వీడియో వాచ్ చేస్తున్నాను. కెనడాలో మహారాజు ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఆ ఇంటర్వ్యూలో ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తున్నారో చాలా ఎథిస్టు, యాంటీ ఇస్కాన్ వాళ్ళ కనబడుతున్నారు. ఎంత దారుణంగా మహారాజ్ గారిని ఇస్కాన్ని ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడుతున్నారంటే, మహారాజు గారు ప్రతి అస్సలు ఏమాత్రం కూడా కోపపడకుండా ఓపిగ్గా ప్రతి దానికి సమాధానం చేస్తూ, ఆ సమాధానం ఎలాగుందంటే వాడు మళ్ళీ అన్నట్టుగా అయ్యేవాడు. వాడికి ఏం మాట్లాడో అర్థమయ్యేది కాదు. అంత ఇదిగా అంత మళ్ళీ ఎక్కడ కూడా చిన్న ఇసుగాని కానీ లేదంటే ఎందుకు అలాగా మనం మనలాంటి అయితే నోరు ఎత్తేసి తిట్టేయడం లేదా లేచి కూడా ఏదో చేసిండేవాడు. అది నేను పూర్తిగా వాచ్ చేయమని అది చూసి నేను ఎంత ప్రేరత నేను ఆ వీడియోని నాకు సేవ్ చేస్తున్నాను. నేను పెట్టుకోను. మహారాజ్ గారు అదొక్క చూస్తే చాలు, మా జీవితం అలాగైతే చాలు. నా లక్ష్యం అది. అలా అంత అంత ఓపిక. అంటే ఎవరైనా ఇరిటేట్ చేసినా సరే ఇరిటేట్ అవ్వకుండా ఉండాలి, అలాగ అవ్వాలన్నది నా లక్ష్యంగా అది చూసి నేను పెట్టుకున్నాను. అంత ఓపిక, అటువంటి నమ్రత, అంత నెమ్మది, అంత సాఫ్ట్ హృదయం. ఎవరిని కూడా నువ్వు ఎవరు అన్న భావనలో ఎప్పుడు చూడరు. అందరినీ తన మనిషిగా చూసే వ్యక్తి. ఈ విధంగా అటువంటి మహాత్ములు మన మధ్య ఉండడం మన అదృష్టం. ప్రతి ఒక్క శిష్యునితో ఎంత చక్కగా మాట్లాడతారు. అది అన్న గొప్పతనం. నాకు ఆయన మహారాజ్ గారి శిష్యుడు ఒక ఆయన చెప్పుకుంటున్నారు. ఆయనకి ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్తున్నాడు. ఆయన అంత పెద్ద మనిషి కాదు కూడా అని చెప్తున్నాడు. ఏమైతే నేను మహారాజ్ గారికి చెప్పిన వెళ్ళిపోతాను, ఏమి చెప్పేసుకుంటాను, నా బాధ చెప్తుంది. నాకు అంటే అంటే శిష్యులకు అంత ఫ్రీడమ్. మళ్ళీ మహారాజు గారు చెప్తే వాళ్ళు వింటారని మహారాజు గారు వాళ్ళకి ఆర్గ్యుమెంట్, మహారాజు గారు చెప్పిందని మీరు ఆర్గ్యుమెంట్ చేస్తే వ్యతిరేకించి నేను అలా చేయను మహారాజు, నాకు నచ్చదు మహారాజు అని చెప్పి దానికి మళ్ళీ ఆలోచించి దాన్ని విని దానికోసం ఆలోచించి మళ్ళీ పిలిచి నీకు ఇది నచ్చలేదన్నావు కదా అప్పుడు ఇలా చెయ్యని మళ్ళీ చెప్తారు. అంటే గురువు చెప్పింది మనం పాటించాలనుకుంటాం. పాటించకపోతే అక్కడ వదిలేకుండా మరొక ఆప్షన్ ఇచ్చి
గురు యొక్క ఆదేశం పాటించినట్టు చేస్తారు, చెయ్యాలన్న తపన, అది ఆయన యొక్క గొప్పతనం. ఉమ్. ఆయన పెప్సీ కోలా దాని కంపెనీలో పనిచేసేవాడు జాయిన్ అవ్వడానికి ముందు 5 సంవత్సరాల పాటు. జాయిన్ అయిన తర్వాత అప్పుడు ప్రభుపాద వారి దగ్గర కలిసినప్పటి నుంచి ఆ శాలరీ మొత్తం తీసుకొచ్చి ప్రభుపాద చేతిలో పెట్టేవారు. పెట్టి ప్రభుపాద ఏది ఇస్తే అది తన ఖర్చులకి మళ్ళీ వాడుకునేవారు. ప్రభుపాద ఇస్తాడు ఇచ్చిన తర్వాత. అంతేగాని ముందు ఉంచుకొని ఎంత అని చెప్పి మొత్తం శాలరీ ఇచ్చేసి ప్రభుపాద ఎంత ఇస్తే అంత అదే ఆ నెలకి ఆయన ఖర్చులు. సో ఆ విధంగా ప్రభుపాద వారికి ఎంతో అంకిత భావంతో సేవ చేసిన మహాన్ వ్యక్తి ఆయన. ఎస్, వయసు పరంగా పెద్దవారు అయినా సరే ఎందుకనో ఆయనకి లేరు, మనకి ఆయన సాంగత్యం దొరకదంటే ఏదో కొద్దిగా తెలియని బాధగా ఉంది. చేత మన్నాడు విన్న వాళ్ళకి ఎంత ఉంటే ఆయనతో సాంగత్యంలో ఉండి ఆయన యొక్క ఆశ్రయంలో మార్గదర్శకంలో ఉండి భక్తిని అభ్యాసం చేస్తున్న ఆయన శిష్యులకి ఎంత బాధాకరంగా ఉంటుందని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇది ప్రతి ఒక్క శిష్యుడి యొక్క జీవితంలో వచ్చి ఒక బ్లాక్ డే. ప్రతి ఒక్క శిష్యుడికి ఇది వస్తుంది ఏదో ఒక రోజు. ఆ శిష్యుడి యొక్క గురువు గారి నుంచి విరహభావం అన్నది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది దాన్ని మనం మానసికంగా అంగీకరించాలి. ఎందుకంటే ప్రభుపాద వారు వెళ్ళిపోయినప్పుడు కూడా ప్రభుపాద గారి శిష్యులందరూ కూడా ఇదే విధంగా అనామకులు అయిపోయారు, అయోమయ స్థితికి వెళ్ళిపోయారు. ఒకనొక సమయంలో ఇస్కాన్ సంస్థని మొత్తం ఎవరు పట్టించుకునే నాదులు లేకుండా పోయారు. 78 నుంచి 80 ఆ 2 years ఇస్కాన్ ఏం జరిగింది ఎవరికి తెలియదు. అందరూ ఆ షాక్ లో ఎవరి వారి స్తబ్ద స్థితిలో ఉండిపోయి అసలు ఇస్కాన్ పట్టించుకోలేదు. అందరూ ప్రభుపాద లేరా ప్రభుపాద, అది వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోయారు. దానివల్ల ఆ 2 సంవత్సరాలు ఎవరు పట్టించుకోకపోవడం, ఎవరు ఏం చేయకపోవడం వల్ల ఇస్కాన్కి చాలా పెద్ద నష్టం జరిగింది. చాలా మంది మంచి మంచి భక్తులందరూ కూడా చేజారిపోయి బయటకు వెళ్ళిపోయారు. కొంతమంది ఇస్కాన్ ఈ భక్తి మార్గాన్ని వదిలేశారు. కొంతమంది ఏమో వేరే సంస్థలు జోడించుకుని వెళ్ళిపోయారు. అయితే అక్కడికి వెళ్ళిపోయినా సరే ప్రభుపాద అయితే వదలలేదు, కానీ వేరే సంస్థ తోటి వాళ్ళు ఇది చెప్పారు. అది వేరే గురువు దగ్గరికి వెళ్ళి ఆయన ఆశ్రయం తీసుకొని ప్రభుపాదతోటే ఉంటున్నారు, ప్రభుపాదనే జపం చేస్తున్నారు, ప్రభుపాద స్మరిస్తున్నారు, కానీ వాళ్ళ శిక్షకులుగా వేరే సంస్థ వేరే గురువుని తీసుకోవడం ఇలా జరిగింది. అది మనం ఎందుకంటే ఒక విధంగా మన జనరేషన్ ఇప్పుడున్న మన జనరేషన్, మన సెకండ్ జనరేషన్. ఎందుకంటే ఫస్ట్ జనరేషన్ మన గురువులు, సెకండ్ జనరేషన్ మనకున్న ఒక ఐశ్వర్యం ఏమిటంటే మనం వెనక్కి చూసుకోవడానికి ఒక చరిత్ర అంటూ ఉంది. వాళ్ళకి చరిత్ర లేదు, వాళ్ళకి ఏం తెలియదు. ఏం చేసినా అంత కొత్త, వాళ్ళు ఏం ఫేస్ చేసినా కొత్తగా ఫేస్ చేయాలి. మన విషయంలో మనం వాళ్ళ నుంచి కొన్ని గుణపాఠాలు నేర్చుకోవచ్చు. అంచేత ప్రభుపాద వారు వెళ్ళిపోయిన దాంట్లో అందరూ స్తబ్దులైపోయి ఇప్పుడు ఏంటి అయోమయ స్థితి, మనం ఎవరు చేస్తారు, ఎవరు చేయగలరు, ఎవరు నడిపించగలరు అంటే ఎవరికి వాళ్ళు నాతో అవదు అంటే ఆ 2 సంవత్సరాలు వదిలేయడంలో ఇస్కాన్ ఎంత డ్యామేజ్ అయిందంటే దాన్ని మళ్ళీ పరమపూజ్య భక్తిచార్ మహారాజు గారు రివైవ్ చేశారు.
ఇలా చేస్తే కుదరదు, మరి ఏదో చేయాలని చెప్పి భక్తిచార్ మహారాజ్ గారు మొదలుపెట్టి మొత్తం అందరిని మళ్ళీ ఏకత్వం చేసి మళ్ళీ వాళ్ళందరూ మళ్ళీ ఇదయ్యి మళ్ళీ ఒక తాట తీసుకొచ్చారు. సో అదే విధంగా మనం ఇప్పుడు మన గురువు విషయంలో కూడా ఏదో అవ్వచ్చు. కానీ మనకు ఆల్రెడీ హిస్టరీ ఉంది. మనం కూడా అలాగా మన గురువు యొక్క ఆశయాల్ని, ఆయన యొక్క స్వప్నాల్ని మనం నీరుపాలు చేయకూడదు. మనము దుఃఖం అనే పేరు మీద మన కర్తవ్యాన్ని విడిచిపెట్టకూడదు. అది ఎలాగంటే అర్జునుడు దుఃఖం పేరు మీద తన కర్తవ్యాన్ని విడిచిపెట్టాలన్నట్టు, అందుకే యుద్ధం చేయదలుచుకోలేదు. కానీ ఆ తప్పుని కృష్ణుడు హర్షించలేదు కాబట్టి మన గురువులు కూడా హర్షించరు. అంచేది మన గురువు యొక్క సాంగత్యం మనకు దొరకదు, మనకి లేదంటే ఆయన సాంగత్యంలో మనం ఉండలేకపోతున్నాం అన్న బాధతోటి మనం మన కర్తవ్యాన్ని, మన యొక్క కమిట్మెంట్ని, ఇస్కాన్ కమిట్మెంట్ని మనం విడిచిపెట్టడానికి లేదు. ఆ రకంగా వస్తే మనం ఇంకా కమిటెడ్ అయి ఉండాలి. ఎందుకంటే ఇంతవరకు వాళ్ళందరూ మేజర్ లోడ్ తీసుకునేవాళ్ళు, మన గురువులు మేజర్ లోడ్ తీసుకున్నారు. వారు రక్షణ కవచాలను నిలబడితే వాళ్ళ వెనకాల మనం నిలబడి ఆ రక్షణ కవచం వెనకాల నిలబడి మనం యుద్ధం చేస్తున్నాం. ఇప్పుడు ఆ రక్షణ కవచం తొలగిపోయింది. మనమే డైరెక్ట్ గా యుద్ధం చేయాల్సి వస్తుంది. కాబట్టి మన రక్షణ కవచం కూడా చూసుకోగలిగితే మనం ఇంకా అప్రమత్తంగా ఉండాలి. ఇంకా కమిటెడ్తో, ఇంకా ఉత్సాహంతో మనం గురుగారి యొక్క ఆదేశాలను మనం పాటించడానికి ప్రయత్నం చేయాలి. భక్తి సిద్ధాంత సరస్వతి గారు ప్రభుపాద వారికి 1922లో ఇచ్చారు. కుప్పంలో దీక్ష అయింది 42. ఆ టైంలో ప్రభుపాద వారు వెళ్ళిపోయారు. భక్తి సిద్ధాంత సరస్వతి వెళ్ళిపోతే ప్రభుపాద వారు వదిలేదు. ఇప్పుడు గురువు గారికి క్లియర్ కదా, వదిలేవచ్చు కదా, వారికి అవసరం లేదని. దాన్ని అదే ఉత్సాహంతో ఎప్పుడు ఆయన ఎలాగ అమలుపరుద్దామని అంటూనే ఆలోచించే కూర్చున్నారు. ఏనాడు కూడా వెనుకం చేయలేదు. మిగతా వాళ్ళందరూ ఏం చేశారు? ఇప్పుడు అంతకు ముందు కూడా కొట్లాడుకునేవారు. భక్తి సిద్ధాంత సరస్వతి గారు ముందు కూడా ఆయన సమక్షంలో కొట్లాడుకునేవారు. నాకు ఈ రూమ్ కావాలి, ఆ రూమ్ కావాలి అని చెప్పి. దానికి అవి చూసి భక్తి సిద్ధాంత సరస్వతి గారు ఎంతో బాధపడుతుండేవారు. కానీ ఏనాడైతే భక్తి సిద్ధాంత సరస్వతి గారు ఈ లోకం నుంచి బయటికి వెళ్ళిపోయారో ఆనాడు వాళ్ళకి కావాల్సిన దానికోసం ఆ సంస్థను ముక్కలు చేయడానికి రెడీ అయిపోయారు. దానివల్ల ఏమైంది? ఒకప్పుడు గౌడీ మఠం అన్నది ఎంతో స్ట్రాంగ్ గా ఉండేది. 64 మఠాలు ఒకే షెల్టర్ కింద ఉండేవి. కానీ అవి దేనికది విడివిడిగా దేనికది స్వతంత్రంగా అయిపోయేటప్పటికీ ఎవరు ఏం చేయలేకపోయారు. ఒకనొక స్థితిలో ఇస్కాన్ పరిస్థితి కూడా అలాగే అయిపోయింది. అలాగే అయిపోద్దాం అన్న టైంలో మళ్ళీ ఆ హిస్టరీ నుంచి మళ్ళీ మన గురువులందరూ నేర్చుకుని మళ్ళీ అందరూ ఒక ఏకాగ్రతగా వచ్చి మళ్ళీ ఇస్కాన్ నిలబెట్టారు. ఆ నిలబెట్టడం వల్ల మళ్ళీ ఇప్పుడు కూడా ఇస్కాన్ కొనసాగుతుంది. అదే ఉత్సాహంతో, అదే తీవ్రతతో ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో అదే విధంగా మన గురువులు కూడా వారు ప్రభుపాద వారి ఆశయాలని కొన్ని తీసుకుని దాని ఒక పద్ధతిలో ఒక రకమైన సిస్టమేటిక్ గా అమలు పరిచి చేసే కార్యక్రమాల్లో వాళ్ళు ఉన్నారు. దాటిని మనం కొనసాగించే బాధ్యత కూడా మనకు ఉంటుంది. మన గురువు గారు వెళ్ళిపోయారు, మరి గురువు గారు లేదు, ఆయన సాంగత్యం ఉండదన్న దీంట్లో మనం డీలా పడకూడదు. ఎస్, వాపు సాంగత్యం మనకు ఉండదు.
కానీ వాణి సాంగత్యం ఎప్పటికీ ఉంటారు. చాలా తక్కువ మందికే వాపు సాంగత్యం దొరుకుతుంది. అంచేత మనం దూరంగా ఉన్న వాళ్ళం అందరం కూడా మనకి ఎలాగో వాణి సాంగత్యమే తప్ప వాపు సాంగత్యం లేదు కాబట్టి గురువు గారు మనం ఈ లోకాలు వదిలి ప్రభుపాద వారి దగ్గరికి వెళ్ళిపోయినా సరే మనకి అంత పెద్ద ఎఫెక్ట్ ఏ ఉండకూడదు. అయితే అయితే ఆ వాపు సాంగత్యం కూడా మనకి మీడియా ద్వారా దేని ద్వారా కూడా ఉండదు అన్న ఒక పిలిచి ఉన్నా సరే మనకి ఎక్కువగా మనం వాణి సాంగత్యం మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి ఆ వాణి సాంగత్యంతో ఇంకా ముందుకు సాగుతూ ఉండాలి. మనలో కొంతమంది చాలా మంది ఉన్నారు, మన గురువు కొంతమంది వాళ్ళైతే నిరంజన్ మహారాజు చెప్పే ఉంటారు. ఆయన ప్రభుపాద వారిని అసలు కలవడే దూరం నుంచి కూడా చూడలేదు ఆయన. ఓన్లీ విన్నారు అంతే. కానీ ఈరోజు మహారాజ్ యూరోప్ మొత్తాన్ని ఆయన ఒక ఊపు ఊపుతున్నారు కృష్ణ చైతన్యంతో. వాపు సాంగత్యం అనేది అంత ముఖ్యమే కాదు. వాణి సాంగత్యాలు మన సరైన దృక్పథంలో తీసుకుంటే ఆ వాణి సాంగత్యంతో వాపు సాంగత్యంతో ఎక్కువ మనం చేయగలుగుతాం. అంచేత ప్రభుపాద వారు కూడా భక్తి సిద్ధాంత సరస్వతి గారు వెళ్ళిపోయినా సరే ప్రభుపాద వారు ఎప్పుడు పట్టుకుంటారు, మా గురువు గారు ఎప్పుడు నాతో పాటు ఉన్నారు. ఆయన యొక్క ఆదేశాల ద్వారా ఆయన ఆదేశాలని నేను అమలుపరచాలన్న ఆ తపంలో నేను మా గురువు గారిని కూడా చూసుకుంటున్నాను. భక్తి సిద్ధాంత సరస్వతి గారు ఎప్పుడు కూడా ప్రభుపాద వారితో ఉన్నారు. ఒక గురువు తన శిష్యుడితో ఎప్పుడు ఉంటాడు. శిష్యుడు తన గురువు యొక్క ఆదేశాలని పాటించడానికి ఎంత తాపత్రయపడుతుంటాడో అంత దగ్గర సాంగత్యం ఆ గురువుతోటి ఆ శిష్యుడికి ఉంటుంది. అది మనం గుర్తుంచుకోవాలి. మనం కూడా కృష్ణుడితోటి మనం ఎంత సాంగత్యం చేయాలని తపన ఉంటుందో కృష్ణుడు మనకు అంత దగ్గర అవుతుంటాడు. కృష్ణుడు మనకు అంత సాన్నిహిత్యంగా ఉంటాడు. అదే విధంగా మనం గురువు గారి యొక్క వాణి సాంగత్యం, వాణి ద్వారా కానీ వాపు ద్వారా ఎలాగో మనకు తక్కువ ఉంటుంది కానీ వాణి సాంగత్యాలు మనం ఎంత ఎక్కువ తీసుకోవాలని మనం ప్రయత్నిస్తామో అంత ఎక్కువగా మనం గురువు గారి దగ్గర సాన్నిహిత్యంగా ఉంటాం. అంతే తప్ప గురువు గారి కోసం రోజిస్తూ సేవ చేయకుండా మనం మన యొక్క దీన్ని చేయడం వల్ల అది ఎవరికి ప్రయోజనం ఉండదు. ద్రోణాచార్యుడు అదే చేశాడు. తన పుత్రుడు చనిపోయాడంటే ఏం చేశాడు, మతాన్ని వదిలించుకుంటున్నాడు. అర్జునుడు కూడా తన పుత్రుడు పోయాడంటే ఇంకా ఉత్సాహం పెంచుకున్నాడు. పెంచి వాళ్ళని నేను ధ్వంసం చేస్తాను రేపు గల సంవత్సరంలో అని చెప్పి సమాధానం చేసి మరి వాళ్ళని ఇచ్చేశాడు. దాన్ని నిజం చేయడానికి భగవంతుడు ఆయన్ని సహకరించాడు. సో ఈ విధంగా మనం ఉత్సాహం పెంచుకోవాలి. ఇటువంటి రోజులు వస్తాయి ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి శిష్యుడి జీవితంలో. గురువు నుంచి విరహం అనేది ప్రతి శిష్యుడి జీవితంలో ఉంటుంది రోజు. దాన్ని మానసికంగా సంసిద్ధం అవ్వాలి. మన హిస్టరీలో మనం కోల్పోయింది ఏంటి, హిస్టరీలో మన ఆచార్యులు, మన సీనియర్లు, లేదంటే మన శిక్షకులు లాంటి వాళ్ళు ఎలాగ దాన్ని ఎదుర్కొన్నారో అని చూసుకుంటూ వారి యొక్క పథంలో మనం ముందు నడుచుకుంటూ వెళ్ళాలి తప్ప అనవసరమైన డీలా మనం బాధ పేరు మీద కర్తవ్యాన్ని వదిలిపెట్టడం అన్నది ఎవరు హర్షించరు. కృష్ణుడు హర్షించడం లేదు, కృష్ణ ప్రతినిధులైన మన గురువులు కూడా హర్షించరు. చేత ఇటువంటి రోజుల నాడే మనం ఇంకా కమిట్మెంట్ కి పూనుకోవాలి.
మన కమిట్మెంట్లు మనం గుర్తు తెచ్చుకోవాలి. మన వాగ్దానాలు మనం ఇంకా నెరవేర్చడానికి ఇంకా ఎక్కువ ప్రయత్నం చేయాలి. ఆ విధంగా మనం మన గురువుల యొక్క రుణాన్ని, వారి యొక్క త్యాగాన్ని మనం గుర్తించిన వాళ్ళం అవుతాం. అంతే తప్ప బాధని చెప్పి మనం మన కర్తవ్యాన్ని, మన యొక్క దీన్ని విడిచిపెట్టడానికి లేదు. దుఃఖదాయకమే, కానీ ఆ దుఃఖాన్ని కూడా దిగమింగుకొని ముందుకెళ్ళాలి. ప్రభుపాద వారు అదే చేశారు. ప్రభుపాద గారు వెళ్ళినప్పుడు వాళ్ళ శిష్యులు అదే చేస్తారు. అలాగే మన గురువులు కూడా మనం కూడా అలాగే చేయాలి. మనం చూసి మన నెక్స్ట్ వాళ్ళు నేర్చుకుంటారు. చేత మనం డీలా అవడానికి లేదు. మన కమిట్మెంట్స్ ని, మనం మన గురువు గారికి ఇచ్చిన వాగ్దానాలని, అందరి ముందు వైష్ణవుల ముందు చేసిన మన దీక్ష సమయంలో చేసిన మన ప్రతిజ్ఞల్ని గుర్తు చేసుకొని వాటిని ఇంకా ఉత్సాహంగా, ఇంకా మెరుగుగా అమలుపరచడానికి మనం కంకణం కట్టుకోవాలి ఈరోజు. ఆ విధంగా గురువు గారు వెళ్ళిపోయిన తర్వాత కూడా అరే అని బాధపడకుండా, ఓకే నా శిష్యులుగా చేశారు అన్న సంతోషం కలిగించే విధంగా మన వ్యవహారం ఉండాలి. వాళ్ళు శారీరకంగా మనం విడిచిపెట్టి వెళ్ళినా వాళ్ళు ఎప్పుడు మనతోనే ఉంటారు, మన కోసం ఆలోచిస్తుంటారు. ఎలాగైతే కృష్ణుడు మనతో అంటే వాపు రూపంలో మనకు కనబడకపోయినా ఆయన మన కోసం ఆలోచిస్తున్నాడు. మనల్ని పద్ధతిని ఎలా ఉద్ధరించాలని ఆలోచిస్తున్నాడు. తప్పనంతా అదే. అదేవిధంగా మన గురువులు కూడా వాళ్ళు ఎప్పుడు మనతో పాటు ఉంటారు. వాళ్ళు ఎప్పుడు మన అందరి కోసం ఆలోచిస్తూ ఉంటారు. మనం చేసే ప్రతి కార్యాన్ని కూడా వాళ్ళు చూస్తూ ఉంటారు. ఎప్పుడైతే మనం డేలా అయిపోతాం, వాళ్ళని మనం బాధ పెట్టుకోవాలి అవుతాం. వాళ్ళని ఇంకా అదే సంతోషంగా వాళ్ళు ఉంటేనే మనం వాళ్ళు సేవ చేస్తూ ఎలాగైతే సంతోష పెట్టామో అదే ఉత్సాహంతో వాళ్ళు సేవ చేస్తూ వాళ్ళకి మనం ఇచ్చిన కమిట్మెంట్స్ ని నెరవేరుస్తూ మనం ముందుకెళ్తే అప్పుడు కూడా భగవంతుడు మన గురువులు కూడా అదే ఉత్సాహం, అదే ఆనందంతో మనల్ని ఆశీర్వదిస్తారు. వాళ్ళకి ఆనందం కలిగించిన వాళ్ళు అవుతాం. లేదంటే మనం వాళ్ళని దుఃఖపడేటట్టు చేసిన వాళ్ళు అవుతాం. ఇంచేత మన కమిట్మెంట్ అనేది ఇంకా పెరగాల్సింది ఈరోజు చెప్పాను కదా, ఇంతవరకు రక్షణ కవచంగా వాళ్ళు నిలబడ్డారు. వాళ్ళు వెనకాల మనం ఆ రక్షణ కవచం వెనకాల నిలబడి మాయా యుద్ధం చేయడానికి మనం ఉన్ముఖం అయ్యాం. ఈరోజు ఆ రక్షణ కవచం పోయింది. మనం ఇప్పుడు ఫేస్ టు ఫేస్ మాయాదేవితో యుద్ధం చేయాలి. అంచేత ఇంకా జాగ్రత్తగా, ఇంకా పట్టుదలగా మనం యుద్ధం చేయాల్సిన రోజు ఈరోజు. మనకు మన కమిట్మెంట్ చేసుకోవాల్సిన రోజు. మన భక్తిని నిరూపించాల్సి వచ్చింది. మన కృష్ణుడి కోసం, మన సాంప్రదాయం కోసం, మన గురు పరంపర కోసం, మన ప్రభుపాద వారి కోసం మన యొక్క కమిట్మెంట్ ని రుజువు చేసుకోవాల్సిన రోజు ఈరోజు, ఇటువంటి రోజు. మనం దాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. ఆ పట్టుదలలో కానీ, లేదంటే ఆయన వాళ్ళు చేసిన త్యాగాన్ని కానీ మనం మర్చిపోకూడదు. అది ఎప్పుడు కూడా మనం గుర్తు చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. కొంతమందికి ఆల్రెడీ వచ్చాయి ఈ 2 రోజులు, కొంతమందికి రాబోతున్నాయి, కొంతమంది ఈ రోజు దాన్ని ఎదుర్కొంటున్నారు. ఏదైనా సరే మనం మన కమిట్మెంట్స్ కి నిలబడాల్సిన రోజు. చేత గురు సంరక్షణలో చేసిన భక్తి ఒకటి, గురువు వెళ్ళిపోయిన తర్వాత చేసిన భక్తి ఒకటి. ఒక విధంగా మనం ఎప్పుడైతే మనం కమిట్ అవుతామో అప్పుడు మన భక్తి కూడా చాలా దృఢం అవుతుంది. ఎందుకంటే
ఇప్పుడు తల్లిదండ్రులు పట్టుకుని నడిపించిన దానికంటే చేతిలో తీసి నడిపిస్తే, ఇప్పుడు సైకిల్ ఉందనుకో, సైకిల్ కూడా ఎప్పుడు మనం పట్టుకునే ఉంటే ఆ తొక్కితే ఎప్పుడు మనం ఎప్పుడు చెయ్యి వదులుతామో అప్పుడే వస్తుంది సైకిల్ తొక్కడం. సో అదే విధంగా గురు సంరక్షణలో మనం ఈ రోజు భక్తి చేస్తాం, కానీ ఈ రోజు గురువు లేరు అన్నప్పుడు 2-3 సార్లు పడవచ్చు, కానీ మనం నేర్చుకుని ఇంకా నిష్ణాతులం అవుతాం. దెబ్బలు తగిలినప్పుడే మనం రాటు తేలుతాం, ఇంచేది మనం ఇంకా రాటు తేలుతాం. ఆ దెబ్బలకు భయపడిపోయి రాటు తేలే అవకాశం మనం తీసుకుంటే దాంట్లో మనం ఒప్పతం ఉండదు. దెబ్బలు తగిలినప్పుడే మనం రాటు తేలుతాం. అంచేత దేనైనా సరే, ఏ వస్తువైనా సరే, ఒక ఆకర్షణీయమైన వస్తువు తయారైంది అంటే అర్థం ఏంటంటే అది ఎన్నో దెబ్బలకి గురైందని అర్థం. చూడండి, ఒక రాయి నుంచి 4 దెబ్బలతో తీస్తే అది ఒక షేప్ వస్తుంది, 40 దెబ్బలతో కూడా 40 దెబ్బలు కొడితే ఇంకో షేప్ వస్తుంది, 400 దెబ్బలు కొడితే ఇంకా మంచి షేప్ వస్తుంది. ఆ రాయి ఎన్ని దెబ్బలు తింటుంటే అంత మంచి షేప్ వస్తుంది, దానికి అంత గౌరవం ఉంటుంది, దానికి అంత విలువ కూడా ఉంటుంది. అదే విధంగా మనకి ఆశ్రయం సాంగత్యం ఉండదు కాబట్టి మనకు దెబ్బలు తగులుతాయి, కానీ ఆ దెబ్బల్లోనే మనం వాడితేని భక్తుల అంతమందికి ప్రగతిని సాధిస్తుంటాం. అంచేత ఆ దెబ్బలు తినడానికి మన సంసిద్ధంగా ఉన్న రోజు మన గురువులు, మన పరంపర అందరూ శభాష్ అనేటట్టుగా మనం నిలబడతాం. వాళ్ళందరి యొక్క నమ్మకాన్ని మనం నిలబెట్టిన వాళ్ళు అవుతాం. అంచేత మనం ఎలా పడవలసిన రోజు కాదు ఇది. ఇంకా ఉత్సాహంగా, ఇంకా పట్టుదలతో అంకిత సమర్పించుకోవాల్సిన రోజు రోజు. యుద్ధం అయితే చేయాలి, మధ్యలో రాలే. మన వీరులు కోల్పోతున్న కొద్దీ మన మీద బాధ్యత పెరుగుతూ ఉంటాడు. అంచేత ఇంకొక వీరుని మనం కోల్పోయాం కాబట్టి మన మీద భారం ఎక్కువ పెడుతుంది. అంచేత బాధ్యతను మనం ఇంకా జాగ్రత్తతో నిర్వహించాల్సిన బాధ్యత మనం. ఈ విధంగా మన బాధ్యతను మనం గుర్తు చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాల్సిన రోజు ఈరోజు. ఆయన కోసం ఒక 2-3 విషయాలు నాకు తెలిసినంత వరకు చెప్తాను. మహారాజ్ గారు ఒకసారి బృందావనం నుంచి ఢిల్లీకి వెళ్తున్నారో, లేదంటే బృందావనం నుంచి ఢిల్లీకి వెళ్తున్నారు అనుకుంటారు, ఢిల్లీ నుంచి బృందావనం వస్తున్నారు. కారులో వెళ్తుంటే ఆ కారుకి ఒక స్పీడ్గా వెళ్తే కాకి వచ్చి గుద్దుకుంటాడు, గుద్దుకుని కింద పడిపోయింది. కానీ ఆ టైంలో మహారాజు గారు గాయత్రి చేస్తారు, అంచేదేం మాట్లాడలేదు. వీళ్ళు మామూలుగా ఏముంది ఇది మామూలు అని చెప్పి వెళ్ళిపోయారు. 5 నిమిషాలు కారు గాయత్రి చేసిన తర్వాత అసిస్టెంట్ అడిగారు, ఆ కాకి ఏమైంది అన్నారు. ఏ కాకి అన్నారు. వాళ్ళకంటే అది కాకి అంటే అంత పట్టే పట్టించుకోవాలి, వాళ్ళ దృష్టిలో అది ఇదే కాదు. ఇందాక మన మన అదే విండ్ షీల్డ్ ని గుద్దుకుంది కదా ఆ కాకి అన్నారు. ఏమో మహారాజు అది
అన్నారు. అది దాని దెబ్బ దగ్గర ఉంటుంది కాబట్టి దెబ్బ దగ్గర ఉంటుంది మహారాజు. అయితే పదన్ అని చెప్పి మళ్ళీ వెనక్కి తిప్పారు. అప్పటికే వాళ్ళు 12 కిలోమీటర్లు అంత ముందుకు వచ్చేసారు. 15 కిలోమీటర్లు అయినా సరే మళ్ళీ వెనక్కి తీసుకెళ్లారు. తీసుకెళ్లి మొత్తం శిష్యులు నాకు నలుగురు 5 ఉంటే అందరినీ దింపి ఎతికించి ఆ కాకి ఎక్కడ పడ్డాలో చూసి ఆ కాకి చుట్టూ కూర్చుని 2 మార్లు చేయించి మళ్ళీ తీసుకెళ్ళారు. మళ్ళీ వెళ్ళారు. అప్పటికి అది చనిపోయిందో మనకు తెలియదు. అంటే ఆయన అంటే ప్రతి ఒక్క జీవికి కూడా ఆ, కరుణ అంటే వాళ్ళ హరినామం తోటి ఆమె ఉద్ధరించాలన్న తపన నాలో ఉంది. ఎవరికి అంటే సాధువు లక్షణం అది. పరదుఃఖి దుఃఖి సాధువు. అది ఆ, ఆయనలో ఉన్న గుణం ఒకటి. ఇంకోసారి మహారాజు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారట. వెళ్తుంటే శిష్యులందరూ కూడా ఆకలేస్తుంది, భోజనం ఏం లేదు. భోజనం లేకపోతే వీళ్ళందరూ ఏం చేయాలో తెలియలేదు. దగ్గర అక్కడ అన్ని హోటల్స్ ఉన్నాయి కానీ అన్ని ఇలాంటి హోటల్స్ లో ఇంకా మాట్లాడుకుంటున్నారు. ఆకలేస్తుంది, ఏం చేయాలి చెప్పి మహారాజు విన్నారు. విని వెంటనే ఒక ఇది బఠానీలు అలాంటి అంటే అది అని ఏమంటారు, చెన్నా మసాలా చేస్తారు కదా, అలాంటి షాపులోకి వెళ్ళి అక్కడ అలా ఉంటే రోడ్ పక్కన అక్కడ ఆపమని చెప్పారు. అప్పుడు కారు ఆపారు. ఎందుకు అనుకుంటున్నారు. ఈయన వెళ్ళిపోయి మహారాజు గారు వెళ్ళి ఆ షాప్ దగ్గర వెళ్ళి ఇలా భిక్షాటక సన్యాసి ఉత్తరం ఉంటుంది కదా, దాని ఇలాగా భిక్షాటం కింద ఆయన వెళ్ళి అడిగారు. అదే స్వామీజీ మీరేంటండి, మీరు ఇలాంటి అంటే తెలియదు, స్వామికి తెలుసు, మీరు వచ్చి అడగడం ఏంటని చెప్పి ఆయన వెంటనే అన్ని వేస్తుంటే నాకు అవన్నీ వద్దు, ఓన్లీ ఇది ఒకటే కావాలి, అంటే ఉల్లిపాయలు అన్ని కలిపేస్తున్నా అలా కాదు, ఇది ఒకటే ఇవ్వాలని చెప్పి ఆ శనగలు వేడిపోయిన శనగలు, ఉడకబెట్టిన శనగలు ఉంటాయి కదా, అవి అవి తీసుకొని 2 నిమ్మకాయలు కూడా తీసుకున్నారు. లోపలికి ఎక్కారు. డాష్ బోర్డు మీద ఉన్న నరసింహదేవుడు ఏదో జగన్నాథ ఉంటే దానికి ఆ మూర్తికి ఆఫరింగ్ చేసి వాళ్ళందరికి ఇచ్చారు. అంటే వాళ్ళ మటుకు వాళ్ళు వెళ్ళి తింటారు కాబట్టి తనే స్వయంగా వెళ్ళి ఆ కర్మ ఒకవేళ ఏమైనా వస్తే దాన్ని తీసుకోవడానికి రెడీ శిష్యుల యొక్క అంటే ఒక తండ్రి తన పిల్లల్ని ఏ విధంగా అయితే ఏదైనా కష్టం వస్తే తను చూసుకొని, అంటే పిల్లలు కష్టపడకుండా తనే ఏదైనా కష్టం తీసుకొని జరిగేది సిద్ధంగా ఉంటాడో అలాగా వాళ్ళు బయటకు వెళ్ళి కర్మ తెచ్చుకోకుండా తనే వెళ్ళి చేసి వాళ్ళకి పిలిపించి పెట్టడం అనేది అది గొప్ప. అలాగే మరోసారి మహారాజు గారి దగ్గరికి ఒక శిష్యుడు వచ్చారు. వచ్చి ఆయన తిడుతూ ఉన్నారు. మీరు ఎప్పుడు చూసినా పెద్దవాళ్ళే కలుస్తారు, నాలందరూ పట్టించుకోరు, అప్పుడు నేనేమన్నా తెలుసా, ఆ, అది ఇది అని చెప్పి మహారాజులు ఏం అనలేదు. అలా విన్నారు. వాళ్ళ శిష్యుడు మొత్తం అంతా అయిపోయిన సైలెంట్ ఉన్న తర్వాత అప్పుడు కూర్చుని అప్పుడు అన్నారు, వీళ్ళు అని చెప్పి నీ పేరు ఇది, నీ ఊరు ఇది, నీ ఫలానా దీక్ష అయింది, ఆ, నువ్వు లాస్ట్ 2 సంవత్సరాల నుంచి మాల చేయడం లేదు, లాస్ట్ 1 ఇయర్ నుంచి 1 ఇయర్ నుంచి నువ్వు 4 నియమాలు కూడా పాటించడం లేదు, అది ఇది మొత్తం ఇష్టం అని చెప్పేటప్పటికి ఆయన సైలెంట్ అయిపోయి కాళ్ళు మీద పడిపోయి, "అవునా? ఈ రోజు నుంచి నేను మళ్ళీ అన్ని చేస్తాను చెప్పి మళ్ళీ కమిట్మెంట్ తీసుకుని వెళ్ళిపోయారు." అంటే
ఏ మాత్రం కూడా కోపం కానీ విసుగు కానీ చూపించకుండా అంతా ఆ శిష్యుడి దగ్గర ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా విని ఆయన ఫ్రస్ట్రేషన్ అంతా తొలగించి ఆయన్ని మార్చి బయటకు పంపించిన వ్యక్తి. అలాగా అంటే మహారాజ్ గారు ప్రభుపాద గారు కూడా చాలా అంటే ఆయన చేసిన ఏదైనా సేవ చేయాలనుకుంటే చాలా పర్ఫెక్ట్ గా చేస్తారు. ప్రభుపాద గారు ఒక సాధారణ సందర్భంలో అంటే దీక్ష ఇవ్వాల్సిన సమయంలో మర్చిపోయాను, ఈయన పుట్టిన తర్వాత ఈ తల్లిదండ్రులు ఇచ్చిన పేరే గోపాలకృష్ణ. అందుకే ప్రభుపాద వారు అన్నారట, నీకు ఆల్రెడీ గోపాలకృష్ణ ఉంది కాబట్టి పేరు మార్చాల్సిన అవసరం లేదు, అదే నీ పేరు అన్నారు. అంటే ప్రభుపాద వారు కూడా ఎప్పుడు చేశారు కాబట్టి ఈయన దాసం తగ్గించుకున్నారు అంతే, గోపాలకృష్ణ దాస్ అయింది, అందువల్ల లేదు. ఆ తర్వాత గోపాల సంతోషం గోస్వామి కూడా అదే అన్ని ఆ పేరు మీద వచ్చేస్తాయి. 81లో ఈ సన్యాసం తీసుకున్నారు పరమ పూజ్య జయప్రకాశ్ స్వామి మహారాజ్ గారి నుంచి. తీసుకుని 82లో ఆయన దీక్ష గురువు అయ్యారు. అప్పటి నుంచి దీక్షిస్తున్నారు. ఆయన కూడా కొన్ని దగ్గర 15 మంది ఉంటారు శిష్యులు, నాకు తెలియదు ఎగ్జాక్ట్. ప్రత్యేకించి రష్యా, యూరోప్, కెనడా, నార్త్ ఇండియా చాలా ఎక్కువగా ఆయన శిష్యులు ఉంటారు. నార్త్ ఇండియా మొత్తం ఆధ్వర్యంలో ఎంతో దిగ్విజయంగా ఒక ఉప్పెనలా జరుగుతుంది అక్కడ ప్రచారం. ఢిల్లీ టెంపుల్ లో వాళ్ళు ఉత్కర్ష పేరు మీద ఒక ఉత్కర్ష ఏదో ఫెస్టివల్ మర్చిపోయాను పేరు, అది గుర్తుందా? చేసి అది గిన్నిస్ బుక్ రికార్డులు కూడా ఉన్నాయి, బిగ్గెస్ట్ యూత్ గ్యాదరింగ్ అని. 15,000 మంది పిల్లలు యూత్ ని చేసి అలాగా పెద్ద పెద్ద ఫెస్టివల్స్ పెద్ద పెద్ద చేస్తున్నారు. అంతా మహారాజ్ గారి గైడెన్స్, మహారాజ్ గారి యూనిక్ అంటే విజన్, ఒక స్పెషల్ మన టైంకి తగ్గట్టుగా ప్రచారం చేసే టెక్నిక్స్ అన్ని ఆయనలో ఉన్నాయి. అంటే ముసలివాడిని కదా, 80 సంవత్సరాలు ముసలాన్ని కదా, ఇప్పుడు ముసలి ఆ ట్రెడిషనల్ పెట్టాలని కాదు. ఇప్పుడు టైం మారింది కాబట్టి దానికి అనుగుణంగా ప్రచార టెక్నిక్లు కూడా మార్చి ఏదో ఒక రకంగా జనాలకి కృష్ణ చైతన్యాన్ని అందజేయాలన్న దూరదృష్టి, ఓపెన్ హార్టెడ్నెస్ ఉన్న వ్యక్తి. ఇంకా మహారాజ్ గారు ఇక్కడ ఫార్మ్ కమ్యూనిటీస్ కూడా తయారు చేశారు. ఎప్పుడు వచ్చినా సరే మహారాజ్ గారు ఎప్పుడు వచ్చినా ప్రతి ఒక్కరికి సమయాన్ని ఇస్తారు. ఎంతో అంటే చక్కగా అంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న వ్యక్తి అని. మందిరాల్లోకి వస్తే జూహు మందిరం కానీ, లేదంటే అదే జూహు అంటే ముంబై మందిరం కానీ, ముంబైలో వచ్చినప్పుడు ఎప్పటికి వచ్చినా చాలా మంది నేను డివోటీస్ విన్నాను, వెళ్ళి మా మహారాజాను కలిసి వచ్చేవాళ్ళు చెప్తుంటారు. కనీసం ఒక నిమిషం అయినా, ఒక సెకండ్ అయినా మాట్లాడతారు. అది ఆయనలో ఉన్న గొప్పతనం. కొంత బిజీ స్కెడ్యూల్లో కూడా ఆయన అన్ని జీబీసీలో ఉన్నారు, ఇస్కాన్ బ్యూరోలో ఉన్నారు, మళ్ళీ ఇంకా ఐఐఏసి అనుకుంటారు, దాంట్లో ఉన్న వీళ్ళగా యాక్షన్ కమిటీ, ఇస్కాన్ ఇండియా యాక్షన్ కమిటీ అని చెప్పి చాలా చాలా కమిటీస్ లో చాలా ఇట్లో ఉన్నారు. అవన్నీ కూడా చేస్తూ ప్రచారాలు చేస్తూ ప్రభుపాద యొక్క ఈ ఉద్యమంలో
నిరాటంకంగా నిర్విరామంగా సేవ చేస్తూ మనందరికీ ఆదర్శప్రాయంగా నిలిచిన వ్యక్తి ఆయన. కొన్నిసార్లు ఇటువంటి మహనీయుల యొక్క జీవిత చరిత్రని చూడటం ద్వారా కానీ వినడం ద్వారా కొన్ని మనలో కూడా అటువంటి ఉత్సాహం, అలా చేయాలని కోరిక కూడా మనకు పుడుతూ ఉంటాం. అందుకే ఈనాడు కూడా మనం కూర్చుని రిలాక్స్ అవుదామన్న తపనలో ఉండకూడదు. అది భక్తులకు ఉండాల్సిన లక్షణం కాదు. చైతన్య మహాప్రభు ఏనాడు దాన్ని హర్షించలేదు. అందుకే ఆయన రాత్రులు కూడా సంకీర్తన చేయించడం మొదలుపెట్టాడు. భగవంతుని చేరుకోవాలనే లక్ష్యం ఉన్న వ్యక్తి ఆరామం కోసం ఆలోచించుకోండి. ఇంకోటి ఏంటంటే, ఏ రోజైతే మనం భక్తిలోకి వచ్చామో ఆ రోజు ఆరామన్న పదం మనం వదులుకోవడానికి సిద్ధమయ్యామని గుర్తుంచుకోవాలి. ఆ రోజు నుంచి మనకి మనశ్శాంతి అనేది ఉండదు. అంటే తపన మొదలవుద్ది, కష్టాలు మొదలవుతాయి. ఆ కష్టంలోనే భగవంతుడు తలుచుకుంటాం. ఏనాడైతే మన జీవితంలో కృష్ణుడు మొదలైన ఆ రోజు నుంచి మనలో ఆరాటం మొదలవుతుంది. కృష్ణుడు గోకులంలోకి వచ్చిన తర్వాతే గోకులంలో కష్టాలు మొదలయ్యాయి. అంతవరకు రాక్షసులు ఎవరు లేరు, అందరూ ప్రశాంతంగా ఉన్నారు. అదేవిధంగా కృష్ణుడు మన జీవితంలోకి వచ్చిన తర్వాతే మనకు కూడా ఈ ఆరాటాలన్నీ మొదలవుతాయి. కానీ దాన్ని ఎప్పుడైతే ఎదుర్కొని నిలబడతామో దాని తర్వాత వచ్చే సుఖాన్ని మనం అందుకోగలుగుతాం. భగవంతుడు మనకి ఇచ్చే ఆ కష్టాలు కూడా మనలో ఉన్న ఆనందాన్ని పెంచడమే తప్ప దాన్ని తగ్గించాలన్న ఉద్దేశం కాదు. అది మనం ఈ లౌకిక దృష్టి, మన లౌకిక ఆలోచన పద్ధతి మనం బుర్రలో ఉన్నంతసేపు మనం దాన్ని చూడలేము, అర్థం చేసుకోలేము. అంటే భగవంతుడు ఎందుకు ఇది చేస్తున్నాడని మనం చూడలేం, ఇది నా మంచి కోసం చేస్తున్నాడన్న విషయం మనం చూడలేం, అర్థం కూడా చేసుకోలేము. ఏనాడైతే మనం ఆ లౌకిక ఆలోచన పద్ధతిని మనం పక్కన పెడతామో ఆ రోజే మనం భగవంతుడు మనకి ఎందుకు ఇలాగా చేస్తున్నాడు అన్నది మనం చూడగలుగుతాం, అర్థం చేసుకోగలుగుతాం. అయితే అది అర్థం చేసుకోవాలంటే మన సాధన పెర్ఫెక్ట్ గా ఉండాలి. మన సాధనని మళ్ళీ పెర్ఫెక్ట్ గా చేసుకుంటామని కమిట్మెంట్ తీసుకోవాల్సిన రోజు మళ్ళీ ఈ రోజు. అంటే భగవంతుడు కొన్నిసార్లు మన జీవితాల్లో ఇటువంటి రోజులు తీసుకురావడం ద్వారా మన యొక్క కమిట్మెంట్ ని, మన యొక్క పట్టుదలని పెంచుకునేటట్టు చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మనం ఒంటరిగా వండుతామో ఆ రోజే వంట నేర్చుకుంటాం. అలా కాకుండా అన్ని చేసి కలుపుతూ కూర్చుంటే అన్ని ఒకలేస్తుంటే మనం వెళ్ళి కలిపి రావడం అంటే మనం అప్పుడు వంట నేర్చుకుంటాం. సో అదే విధంగా ఈ రోజు నుంచి మన ఈరోజు గురువులు వెళ్ళినప్పుడు శిష్యుడు స్వయం అన్ని చేసుకోవాల్సిన రోజు కాబట్టి అది చేసుకోవడం ద్వారా ఇంకా కమిటెడ్, ఇంకా మంచి నేర్పరితనం, రాటు తేలిక అన్ని మంచి జరుగుతుంది. కొద్దిగా కష్టం అవుతుంది, కానీ ఆ కష్టం వెనకాతల ఎంతో లాభం అనేది దాగి ఉన్న లాభం చాలా ఉంది. ఎప్పుడైతే శిష్యుడు ఆ కష్టాన్ని చూసి భయపడిపోయి ముందుకు వెళ్తాం, వెనకాతలో ఉన్న లాభాన్ని అంతటిని మనం కోల్పోయి మనం చేత మన కమిట్మెంట్ ఇంకా పెంచుకోవాలి. ఆ కమిట్మెంట్ తోటి మనం ఇంకా రాడ్ తేలి ఇంకా నైపుణ్యాన్ని ప్రావీణ్యాన్ని సంపాదించి ఇస్కాన్ని ఇంకా మంచిగా తీర్చిదిద్ది ముందుకు చేయాల్సిన రోజు చేసుకుంటామని కంకణం కట్టుకోవాల్సిన రోజు. మనందరం
మనకు ప్రత్యక్షంగా గురువు కాకపోయినా గురువు లాంటి వ్యక్తి కాబట్టి అది మనకు కూడా నష్టదాయకమే. ఇంచేత మనం కూడా మన యొక్క కమిట్మెంట్స్ ని మళ్ళీ పునః గుర్తు చేసుకోవాల్సిన మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిన రోజు. మనం కమిట్మెంట్ తోటి ఇంకా ఉత్సాహంగా సేవ చేయాల్సిన రోజు ఈ రోజు వచ్చింది. ఇంచేత మనం చేద్దామని దానికి పరమ పూజ్య మా గోపాలకృష్ణ మహారాజ్ గారు ఎక్కడున్నా సరే ఆయన ఆశీస్సు మనందరి మీద ఉంచాలని చెప్పి మనం వేడుకుంటూ మహారాజ్ గారు మనందరి మీద కృప ఉంచాలి అని ప్రత్యక్షంగా పరోక్షంగా మనందరినీ ఇస్కానికి మంచిగా సేవ చేసేటట్టుగా ప్రేరేపించాలని, ఆ ప్రేరేపించాలని అటువంటి సేవ చేయడానికి అవసరం బుద్ధిని ఇవ్వాలని చెప్పి వేడుకుంటూ నేను ఇక్కడ దీన్ని ముగిస్తున్నాను. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా హరే కృష్ణ ప్రభుజీ. తర్వాత ప్రశ్నలు కానీ ఎవరైనా ఏమైనా చెప్పాలనుకుంటే మహారాజు గారి కోసం. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామం ప్రభుజీ. 1981లో జయపతాక స్వామి మహారాజ్ నుంచి ఇనిషియేషన్ తీసుకున్నారని చెప్పారు. ఎవరు ప్రభుజీ? మహారాజా సన్యాస దీక్ష తీసుకున్నారు. ప్రభుపాద వారి నుంచి కాదు, జయపత మహారాజు గారు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ర. హరే కృష్ణ. దండవత్ర. మహారాజ్ గారి గురించి 2 విషయాలు చెప్దాం. ఆ? మహారాజ్ గారి గురించి 2 విషయాలు చెప్దామని ప్రభుజీ. చెప్పండి. టెంపుల్ స్టాల్లో ఉండే వ్యక్తి కొన్ని రోజుల నుంచి దొంగతనం చేస్తున్నారట ప్రభుజీ. అతను అది చూసి వేరే డివోటీ అతన్ని మహారాజ్ గారు తీసుకెళ్లారట. తీసుకెళ్తే అప్పుడు మహారాజ్ గారు ఆ వ్యక్తిని అడిగారట, ఎందుకు నువ్వు దొంగతనం చేస్తున్నావు అంటే, ఇలా మా ఇంట్లో పరిస్థితులు బాగోలేదండి, మా భార్యకి ఆరోగ్యం బాగోలేదని చెప్పారట ఆ వ్యక్తి. అప్పుడు మహారాజు గారు అతను అప్పటికే 2,50,000 దాకా దొంగతనం చేశారట. అది అప్పుడు మహారాజు గారు పక్కన ఉన్న డివోటీతో, అయితే ఇతనికి వేరే వర్క్ లో పెట్టండి, శాలరీని డబుల్ చేయండి అని చెప్పారట ప్రభుజీ. 2,50,000 ఏంటంటే బ్యాంక్ లో ఉన్నాయని చెప్పారట ప్రభు. అవి ఇచ్చేయమని చెప్పారట తిరిగి. కానీ వేరే వర్క్ లో పెట్టి ఆయనకి శాలరీ డబుల్ చేయండి, ఇంట్లో పరిస్థితులు బాగోలేదట అని చెప్పారట ప్రభుజీ మహారాజ్ గారు. ఆయన అది నాకు బాగా చాలా ఇన్స్పిరేషన్ అయింది. తర్వాత ఇంకొకటి, ఆ మహారాజ్ గారిని ఎవరో ఒకసారి డివోటీ ఎందుకన్నది చెప్పలేదు ప్రభు క్లాస్ లో ప్రణాన్ ప్రభు. ఆ మహారాజ్ గారిని చంప మీద కొట్టారట ప్రభుజీ ఒక డివోటీ. అప్పుడు మహారాజ్ గారు అసలు ఏం మాట్లాడలేదట, అసలు ఏమనలేదట. ఆ విషయం ప్రభుపాదుల వారికి తెలుస్తుందటండి. అప్పుడు ప్రభుపాదుల వారికి మహారాజ్ గారికి మెసేజ్ పంపించారట, అసలు నువ్వు చాలా గొప్పగా టాలరేట్ చేసావు, నువ్వు ఇదే లో ఉంటే గనక నువ్వు గోపి భక్తి భావంలోకి వెళ్తావు అని చెప్పి ప్రభుపాదుల వారు మహారాజ్ గారికి మెసేజ్ పంపించారట ప్రభుజీ. ఈ 2 చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది నాకు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఇంకెవరైనా? హరే కృష్ణ ప్రభుజీ. దండాత్రణం. ఒక 6 months బ్యాక్ చైతన్య మహాప్రభు ఒక పాదాలు కమలం పూల్లో పెట్టి ఒక 9-10 పంపించారు కదా, అందరూ ప్రభుజీ మహారాజు ఉన్నారు కదా ప్రభు, ఉన్నారు కదండి. ముగ్గురు, జయపతాక మహారాజు, మన మహారాజు, తర్వాత ఈ మహారాజు కూడా ముగ్గురు కూర్చున్నారు డయాస్ మీద.
ఏమో మరి గుర్తులేదు. ఆ, అందులో ఈ మహారాజు ఉన్నారు కదా ప్రభు, గోపాలకృష్ణ మహారాజు. గోపాలకృష్ణ మహారాజు గారు అయితే ఉన్నారు. ఆ, ఆ, జయపతాక్ మహారాజు ఉన్నారు. గోపాలకృష్ణ మహారాజు గారు ఉన్నారు కదా ప్రభు. హరే కృష్ణ. అవునా కాదని కన్ఫర్మ్ చేసుకున్నాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. గుర్రనిధి కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. వినపడుతుంది ప్రభు. హరే కృష్ణ. వినపడుతుంది ప్రభు. వినపడుతుంది చెప్పండి ప్రభు. లాస్ట్ మన ఈ కృష్ణ రామ్ జన్మ శ్రీరాముడు ఉన్నాడు. నేను యాత్ర వెళ్ళేటప్పుడు ఈ రోహిణి టెంపుల్ ఓపెనింగ్ అయింది. ఆ టెంపుల్ సెక్టర్ 25. నేను కూడా అక్కడ చేరుకున్నాను ప్రభుజీ. అక్కడ గోపాల శ్రీకృష్ణ గోస్వామి మహారాజ్ కూడా వచ్చారు. ఆయన కూడా అన్నాడు ఈ టెంపుల్ కి బట్టి ఢిల్లీలో 18 టెంపుల్స్ ఓపెనింగ్ అయిందంట అన్నాడు ప్రభు. ఆయన చేతి మీద సరేమా ప్రభు. ప్రభుపాద వారు ఇచ్చారు 14 టెంపుల్లో 12 టెంపుల్లో కట్టాలని చెప్పి 9 ఆయన ఓపెన్ చేశారు. ఇంకా కావలేదు. ఆయన దర్శనం ఇచ్చాడు ప్రభు ఆయన అందుకు. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో అందరూ షేర్ చేసుకున్నారు. నేను చిన్న ఫస్ట్ టైం మహారాజ్ ని చూసినప్పుడు చాలా ఇన్స్పైర్ అయ్యాను. యాక్చువల్ గా ఇస్కాన్కి వచ్చిన కొత్త టెంపుల్ వేసిన బృందావన యాత్రకు వెళ్ళినప్పుడు బృందావనంలో నాకేమీ తెలీదు, డివోషన్ లో ఏమీ తెలీదు. బట్ అక్కడ ఒక సన్యాసి వచ్చి హారతి ఇస్తున్నారు అంటే చూస్తే చాలా పెద్ద లాగా అనిపించారు. ఎవరు అని అడిగితే గోపాలకృష్ణ మహారాజ్ అన్నారు. సో అలా మహారాజ్ దర్శనం ఫస్ట్ టైం జరిగింది, చూడగలిగాను. సో ఫస్ట్ మహారాజ్ ని ఆయన్ని చూశాను. తర్వాత ఎప్పుడైతే క్లాసెస్ లో మహారాజ్ ఎప్పుడు కూడా మంగళహారతి మిస్ అవ్వరన్నప్పుడు ఇంకా ఎవ్రీ టైం నాకు ఆ ఇన్సిడెంట్ అనేది గుర్తొస్తూ ఉంటుంది. సో ఇవాళ ఆ ఇన్సిడెంట్ రిపీట్ చేసినప్పుడు చాలా అంటే ఒక రకంగా మహారాజ్ ని చూడగలిగాను అన్న హ్యాపీనెస్ తోటి ఉండిపోయింది. ఇంకా మంగళహారతి ఎంత ఇదిగా అటెండ్ అవ్వాలన్న ఇన్స్పిరేషన్ కూడా వస్తుంది. మహారాజ్ గారు ఎప్పుడు కూడా మిస్ అవ్వరు, ఎప్పుడు ఆరాధిస్తారు. ఏదైనా టెంపుల్ లో ఉన్నారంటే ఆ టెంపుల్ లో ఆరాధన ఆయన ఇవ్వాల్సింది. ఎక్కడికైనా వెళ్ళేవాడు. సరే ఏదో పని మీద మహారాజ్ గారు హైదరాబాద్ వచ్చారు. జస్ట్ రాత్రి 1 గంటకి ఎంతకు వచ్చారు, మళ్ళీ 6 గంటలకు ఫ్లైట్ వెళ్ళారు. ఆరతి ఇచ్చే వెళ్ళిపోయారు. ఇవ్వాల్సిందే. గొప్పదనం. ఓకే, ఇంకా టైం అవుతుంది. ఇంక లాస్ట్ ఒక విషయం చెప్పి నేను ఆపుతాను. ఒకసారి మహారాజ్ గారు ఢిల్లీ టెంపుల్లోనే అనుకుంటా ఏదో లెక్చర్ ఇస్తుంటే ఒక ఆయన వచ్చి ఏదో గొడవ పడ్డాడు మహారాజు గారు. గొడవ పడుతుంటే మహారాజు గారు దాన్ని సాల్వ్ చేసి ఏదో నచ్చ చెప్పి అది చేశారు. చేసిన తర్వాత అది అయిపోయింది. ఎయిర్పోర్ట్కి వెళ్తున్నారు. వెళ్తుంటే మళ్ళీ ఏదో అయింది. ఆయన వచ్చి మహారాజుని ఒక చెంప మీద కొట్టాడు. కొడితే మహారాజు ఇలా అన్నారు, ఆ కళ్ళతో కింద పడిపోయింది. ఇంకా శిష్యుల ముందు కొడితే శిష్యులు అందరూ వెళ్ళి మొత్తం తుప్పు రేకొట్టేశారు ఆయన. కొడుతుంటే మహారాజు గారు మళ్ళీ మధ్యలోకి వెళ్ళి ఆయన్ని పట్టుకొని ఆయన మీద పడ్డాయి, ఇలాగా ఆయన్ని అడ్డు పెట్టుకుని ఆపారట. ఆగండి ఆగండి చెప్పి ఆయన ఒప్పుకోలేదు. పోలీసులు కప్పు చెప్పేశారు. పోలీసులు జైలుకి తీసుకెళ్లారు. ఇంకా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా, ఆయన జైల్లో పెట్టి బెయిల్ లేకుండా చేశారని చెప్పి అది అని చెప్పి ఏదో చేస్తారు. పట్టకుండా ఆపారు కానీ జైలు తీసుకెళ్తారు. మళ్ళీ మహారాజు గారు ఫోన్ చేసి ఢిల్లీ టెంపుల్ ఫోన్ చేసి
మోహన్ రూప్ ప్రభు అని ఉంటారు, ఆయన ఫోన్ చేసి ఆ వ్యక్తికి బెయిల్ ఇప్పించి బయటికి తీసుకురామని చెప్పారు. బయటికి తీసుకురావడం కాదు, ఢిల్లీలో ఉండవద్దు. ఇంకా ఢిల్లీలో తిరిగారంటే నా శిష్యులు ఎవరో ఒకరు చూసి ఆయన కొడుతూ ఉంటారు. అంచేత వేరే సిటీకి వెళ్ళిపోయి అక్కడ కూడా సురక్షితంగా ఉండేటట్టుగా చేయండి అని చెప్పారు. చెప్పి వెళ్ళిపోయారు. రష్యాకి వెళ్ళిపోయారట. రష్యాలో దిగిన వెంటనే మళ్ళీ ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఆయన బెయిల్ ఇప్పించారా లేదా, జైలుకి వెళ్ళడం చేశారా లేదా, షిఫ్ట్ చేశారా లేదా, అవన్నీ కనుక్కొని అవన్నీ చేసామంటే అప్పుడు ఆయన ప్రశాంతంగా ఉన్నారు. అంచేత అంటే తనకు అపకారం చేయాలనుకున్న వ్యక్తిని కూడా ఆయన క్షమించగలిగిన వ్యక్తి. ఇవన్నీ వైష్ణవ లక్షణాలు. మనం వైష్ణవ లక్షణాలు చదువుతాం, వాళ్ళు ఆచరిస్తారు. అది తేడా వాడుతున్నాం. మనం చదువుతాం, లెక్చర్లు ఇస్తాం, మర్చిపోతాం. కానీ వాళ్ళు జీవితం అంతా ఆచరిస్తూ ఉంటారు. అది వాళ్ళ గొప్పతనం. అందుకనే వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారు, మనం ఈ స్థాయిలో. మనం కూడా ఎప్పుడైతే వాటిని ఆచరించడానికి మనం ప్రయత్నిస్తామో, మనం అనంత స్థాయికి వెళ్ళకపోయినా కొంతవరకు మనం ముందుకు వెళ్ళగలుగుతాం భక్తులు. ఓకే, మహారాజ్ గారికి మనం అందరం ప్రపంచి మనకు కూడా అలాగా ఆయనలాగే మంచిగా భక్తి చేసి భక్తిలో ప్రగతి సాధించి ఇస్కాన్కి సేవ చేసే బుద్ధిని, శక్తిని, ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తూ ఇక నేను సెలవు తీసుకుంటున్నాను. పరమ పూజ గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్కి ఎన్ని అతను జీవదయ అంటే ఇదే కదా ప్రభుజీ. అంటే మహారాజ్ వాళ్ళు చూపించే కంపాషన్ నే జీవదయ అంటారు. అంతే ఇంకా ఉన్నాయి. ఒకసారి మహారాజ్ గారు పడుకుంటుంటే ఒక్కొక్క చాలా గట్టిగా అరుస్తుంది. అరుస్తుంటే తన శిష్యుడు ఒక ఆయన మధు పండిత పేరు పిలిచి ఒక్కొక్క చాలా డిస్టర్బెన్స్ ఉంది, దాన్ని బయట పంపించని చెప్పారు, దాన్ని తోలి అని చెప్పారు అన్నారట. అనగానే ఆయన పరిగెడితే మళ్ళీ పిలిచారు, ఇట్లా చెప్పి దాన్ని పట్టద్దు, జస్ట్ భయపెట్టి బయట పంపించి కొట్టద్దని చెప్పి. అలాగే మహారాజు అని చెప్పి మళ్ళీ వెళ్తుంటే మళ్ళీ పిలిచాడు. పిలిచి అరే పాపం అది ఇది రాత్రి అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతుంది, వాళ్ళే దాన్ని బయటికి వెళ్ళవద్దు కానీ శాంతింప చేయి, అరవకుండా చూడు అంటే. మళ్ళీ అలాగే మహారాజా మళ్ళీ వెళ్ళిపోతాం. మళ్ళీ అరే మళ్ళీ దాన్ని డిస్టర్బ్ చేసిన అవసరము, కొంచెం ఉంచేయలేదు, అదే అయిపోతుంది. అంటే ఆయన అంటే కుక్కలు కూడా ఇబ్బంది కలుగుతుందని కానీ ఇబ్బంది పడుతున్నారు తప్ప కుక్కలు కూడా ఇబ్బంది పెట్టడానికి అనిపిస్తున్నారు. అది అంటే జీవోదయం అంటే వాళ్ళకి అంటే మన వ్యవహారం ఎలా ఉన్నారంటే వాళ్ళు జంతువులకే ఇబ్బంది కలగకూడదు అన్న దృష్టిలో ఉన్నారు. మనం మనుషులు ఇబ్బంది కలిగినా పట్టించుకోవాల్సిన స్థితిలో మనం ఉన్నాం. మనం పని అయిపోతే చాలు, మనకి మనుషులు ఇబ్బంది కలిగినా పర్వాలేదు అన్న స్థితిలో మనం ఉన్నాం. సరే, మనం ఆ దిక్కుపదాన్ని మనం విడిచిపెట్టుకోవాలి. మనం మన ఆచార్యులు నేర్చుకుంటాం, ఇటువంటి నేర్చుకోవాలి. ఇటువంటి నడవడిక మనలో రానంత రోజులు మనం భక్తిపరంగా ప్రగతి సాధించలేము. భక్తిపరంగా మనం సాధించాలి. ఈ రోజే ఇక్కడ భాగవతంలో చదువుతున్నాను, 2వ స్కందంలో, అంటే మార్నింగ్ భాగవతం క్లాస్ లో వచ్చింది. ప్రభుపాద చెప్తున్నారు, మన దృక్పథాన్ని మార్చుకోకుండా భగవద్గం వెళ్ళిపోదాం అనుకోవడం కూడా తప్పు, అది కూడా అపరాధం. అర్థం కాల ప్రభు. మన దృక్పథాన్ని అంటే మన యొక్క నడవడికని
వీటిని కూడా మార్చుకోకుండా భగవద్గీత వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. మనందరం అంతే కదా, మనందరూ భగవద్గీత అనాలి కానీ మనం మారకూడదు. మన అలవాటును మారకూడదు, మన చిరాకులు మారకూడదు, మన ఇవి మారకూడదు. మిగతా అందరూ మారిపోవాలి, మనం మారకూడదు. అది కూడా అపరాధం. అది కాదు, మనం మారాలి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. శ్రీ గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్ కి జై. జై. ప్రభుపాద కి జై. జై. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో అనంతకోటి వైష్ణవులందరికీ జై జై. హరే హరే కృష్ణ కృష్ణ. హరే కృష్ణ ప్రభు. దండాలు ప్రణామం ప్రభు.